రాజమండ్రిలో కాసేపట్లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల అనంతరం తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపైన ఈ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పాల్గొనున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మరి ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాత బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే మాత్రం ఈ రోజు జరగబోతుంది. రాష్ట్రానికి సంబంధించి నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి అయితే మాత్రం హాజరవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బీజేపీ రాష్ట్ర సమావేశం ద్వారా అయితే బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా దిశ నిర్ణయం అయితే మాత్రం చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కావచ్చు, సంక్షేమ నిధులు కావచ్చు, లేకపోతే సంక్షేమం చేసే విధానం కావచ్చు, ఎన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇవి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అసలు బీజేపీ చేస్తున్న కార్యకలాపాలు ఏంటి అనే దానిపై ప్రధాన ఎజెండాగా కూడా ఈ సమావేశం అయితే మాత్రం నడిచే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఉన్న కూటమిలో బీజేపీకి సంబంధించిన గెలిచిన నాయకులు ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమావేశంలో వాళ్ళకి సన్మానం కూడా చేయనున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఈ విస్తృత స్థాయి సమావేశానికి అయితే మాత్రం కేంద్ర మంత్రి మురుగన్ కూడా ఇక్కడికి హాజరు కానున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా ఇక్కడ హాజరు కానున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షన ఈ సమావేశం కూడా జరగనుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో రాజమండ్రి వేదికగా ఈ సమావేశం కూడా నడుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సతీష్, మనం చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అక్కడ అధికారంలో ఉన్నది. అంటే బీజేపీ పార్టీ పరంగా కూడా అధికారంలో భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఈ 5 years టెన్యూర్లో ఖచ్చితంగా కూడా అటు ప్రభుత్వ పరంగా ఉన్న క్యాడర్ పరంగా, బీజేపీ పార్టీ పరంగా కూడా వేళ్లూనుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి దానికి సంబంధించి మెయిన్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే రాష్ట్ర స్థాయి బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు, ముఖ్య నేతలకు ప్రతి ఒక్కరికి కూడా మనం చేయబోయే దిశ అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం, ప్రజల్లో బీజేపీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై ప్రధాన ఎజెండాగా కూడా ఈ సమావేశం నడవనుంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం, ప్రస్తుతం రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కావచ్చు, సంక్షేమ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రధాన ఎజెండా అయితే ఉంటుంది. అదేవిధంగా అంటే ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలకు సంబంధించి కేంద్రం ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది, రాష్ట్రం, కేంద్రం రెండు కూడా కలిసి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయనే అంశాన్ని ఈ కార్యకర్తలందరికీ కూడా వివరించడంతో పాటు ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లాలని చెప్పి కూడా సూచనలు అయితే కూడా చేయనున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి మురుగన్ తో పాటు శ్రీనివాస వర్మ కూడా హాజరు కానున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఈ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి కూడా హాజరు కానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సతీష్.